ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్కి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుందన్నమాట. ఇక నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా వాట్సాప్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారాను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయా సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా మీరు స్వామివారి ప్రతి అప్డేట్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, భక్తుల రద్దీ అనేది కొండపైన బాగా పెరిగిందండి. ఒక్కసారిగా 82,000 మంది నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంటే అఫీషియల్ లెక్కల ప్రకారము టీటీడీ యాజమాన్యం వారు మీరు ఇక్కడ చూసారా, 81,224 మంది నిన్న ఒక్కరోజు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 24,093 మంది తలనీలాలు ఇచ్చారు. స్వామివారి హుండీ కానుకలు 4.35 కోట్లు అన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే, పిల్లలందరికీ కూడా, అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, అందరికీ కూడా ఎగ్జామ్స్ ప్రస్తుతానికైతే అయిపోయినాయి. ఒక్కసారిగా కాలేజ్ పిల్లలైనా వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అయితే తిరుమలకు వచ్చి మరలా స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల, కాలేజీలు స్టార్ట్ అయిపోయే లోపల చాలా మంది దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారండి. చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళు కావచ్చు, దూరపు ప్రాంతాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ స్వామివారిని ఫ్రీ దర్శనం టికెట్ అంటే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు టీటీడీ యాజమాన్యం వారు 1 సంవత్సరం క్రితం నుంచి కూడా దర్శనం టికెట్ లేకపోయినా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే కల్పించింది. కాబట్టి ఎవరైనా తిరుపతి వచ్చి ఈ సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజుకి 24,000 ఇస్తున్నారు. దానివల్ల ఒక్కసారిగా రద్దీ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ మీకు సర్వదర్శనం టోకెన్లు అయిపోయినా కూడా తిరుపతి వచ్చి మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ప్రస్తుతము ఎవరికైతే కనుక 300-500 రూపాయల టికెట్ ఉందో వారికి 4 నుంచి 5 గంటల లోపల దర్శనం అవుతుంది. ఒకవేళ మీకు సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే మీకు 8 నుంచి 9 గంటలు అవుతుంది. అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకపోతే 24 గంటలు, అంటే ఒక రోజు మొత్తం కూడా దర్శన సమయాన్ని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అయితే కలుగుతుంది. అలాగే తిరుపతిలో చాలా ఎండలు ఉన్నాయండి. బాగా ఎండగా ఉంది. అన్ని ప్రాంతాలలో ఉన్నట్టుగానే కొండపైన కూడా బాగా ఉంది. ఎందుకు అంటే కొండ అనేది పెద్ద, అంటే తిరుపతి కన్నా తిరుమల ఎత్తు ప్రదేశం కాబట్టి ఎండ మీకు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దయచేసి మీరు తగు జాగ్రత్తలతో, అంటే చక్కగా మీ యొక్క వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోవడం కావచ్చు, ఏమన్నా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి కేర్ కూడా తీసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. భక్తుల రద్దీ అనేది అయితే భయంకరంగా ఉంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, నేను గత 2-3 రోజుల నుంచి వరుస పెట్టి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. కొండపైన రేపు ఏప్రిల్ 2వ తారీఖున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని నిర్వహిస్తున్నారు. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యం వారు గుడి మొత్తం కూడా లోపల మొత్తం క్లీన్ చేస్తారు. ఎందుకు అంటే ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ద్వారా గుడి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తారు. రేపు ఒక్కరోజు గుడి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు కూడా మూసివేయబడుతుంది. దాదాపు 5 నుంచి 6 గంటల దర్శనం ఉండదు. అలాగే రేపు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం వల్ల ఏప్రిల్ 2వ తారీఖున విఐపి బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేస్తున్నట్టయితే ప్రకటించింది. అంటే డైరెక్ట్గా ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఉండవు అని టీటీడీ వారు మీ అందరికీ చెప్పడం జరిగింది. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి మీరు చదవండి. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి టీటీడీ యాజమాన్యానికి సహకరించాల్సిందిగా టీటీడీ వారు మీకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎక్కువ మంది కూడా ఉగాది పండుగ వస్తుంది కాబట్టి వారు కొత్త సంవత్సరానికి సంబంధించి మన తెలుగువారు ఈ శ్రీ కోతి
నామ అంటే క్రోధి నామ సంవత్సర పంచాంగం కావాలి అని ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ మీకు ఈ పంచాంగం కావాలి అంటే 75 రూపాయలు పెడితే మీకు టీటీడీ యాజమాన్యం వారు పంచాంగం అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. కావాలంటే ఈ పంచాంగము మీరు టీటీడీ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను మీకు చూసారు కదా ఇక్కడ శ్రీ క్రోధినామ సంవత్సరానికి పంచాంగం అనేది మీకు ఇవ్వడానికి టీటీడీ వారు ఆసక్తి చూపుతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, జూన్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల టీటీడీ అఫీషియల్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లు రూములు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఇక ఈ ఏప్రిల్ మే జూన్ ఎవరైతే తిరుపతి రావాలి అనుకుంటున్నారో వారు దయచేసి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని రండి. అలాగే మే నెలకి జూన్ నెలకి సంబంధించి మీకు లోకల్ టెంపుల్ సేవా విధానం ద్వారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం పద్ధతి ద్వారా మీకు మే అలాగే జూన్ నెలకి సంబంధించి హోమము మరియు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం టికెట్లు అయితే ఇంకా విడుదల అవ్వలేదు. అయినప్పుడు నేను తప్పకుండా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మన ఛానల్ ద్వారా నేను ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే జూలై నెలకి సంబంధించి టీటీడీ యాజమాన్యం వారు ఎటువంటి దర్శనం టికెట్లు ఇంకా విడుదల చేయలేదు. ఈ నెల ఏప్రిల్ 14, 15వ తారీఖున అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే జూలై నెలకి సంబంధించి ప్రతి రిలీజ్ 300 రూపాయల దర్శనం టికెట్ కావచ్చు, రూములు కావచ్చు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎలక్ట్రానిక్ లక్కీడిప్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్లు, రూములు, అలాగే ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదలవుతాయో మీ అందరికీ కూడా నేను మీకు రిలీజ్ కాగానే చెప్పడం జరుగుతుంది. అలాగే టీటీడీ పంచాంగం అనేది మీకు 75 రూపాయలు పెడితే వస్తుంది. తప్పకుండా మీరు తీసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీరు ప్రతి కామెంట్కి కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ముగిస్తూ మీకు చివరిగా ఇంకొక మాట చెప్తానండి, మర్చిపోయాను ఇందాక చెప్పటము. మీరందరూ కూడా ఒకవేళ ఏప్రిల్ మే జూన్కి రూములు దొరకకపోతే తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల కనుక ట్రై చేస్తే మీకు రూములు తప్పకుండా వస్తాయి. అలాగే ఈ ఏప్రిల్ మే జూన్కి ఈ 3 నెలలకి కూడా అధిక కోట 300 రూపాయల దర్శనం టికెట్లు టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేయనట్టేనండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాలేదు కాబట్టి ఏప్రిల్ నెలకి అంటే మనం అర్థం చేసుకోవాలి, ఏప్రిల్కి ఉండకపోతే మేకి ఉండదు, జూన్కి కూడా ఉండదు. ఇక మీరు ఇటువంటి ఆశలు ఏమీ పెట్టుకోకుండా నిరుత్సాహపడకుండా తిరుపతి వచ్చి సర్వదర్శనము లేదా అలిపిరి నడక మార్గంలో అయితే దివ్య దర్శన టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎటువంటి అధిక కోటా కూడా మీకు ఉండదని దయచేసి మీరంతా తెలుసుకోవాలి. సో వీడియో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.